హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు డే 4. సో ఈరోజు మనం కొల్హాపూర్లో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము. సో ఈరోజు కొల్హాపూర్లో ఉన్న మెయిన్ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ చూడడానికి వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ సెకండ్ టైం కొల్హాపూర్ రావడం నేను. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను, కానీ ఈసారి జస్ట్ వన్ డేనే ఉండడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేశాను, మిగతావి కవర్ చేయలేకపోయాను. ఇప్పుడు మార్నింగ్ మహాలక్ష్మి టెంపుల్ చూసేసి అండ్ నెక్స్ట్ షిరిడి అనమాట నైట్. సో ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 7th సెంచరీకి సంబంధించింది. సో దీన్ని 7th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు చాళుక్యాస్ టైంలో. సో అంత హిస్టరీ ఉంది టెంపుల్కి. అండ్ అష్టాదశ శక్తిపీఠం కూడా ఇది. This morning, Vijay Kasar. సో కొల్హాపూర్లో టెంపుల్ చూసి ఇప్పుడే షిరిడికి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి షిరిడి అరౌండ్ 420 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే అనమాట. సో మొన్న చూసినట్టే చాలా సీనిక్గా ఉంటుంది. కొన్ని ఘాట్స్ కూడా ఉంటాయి పూణే దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడు ట్రాఫిక్, ఎప్పుడు సిటీ వైబ్ అలానే ఉంటుంది. కొల్హాపూర్ ఈజ్ ఆల్సో బిగ్ సిటీ అండ్ ఓల్డ్ సిటీ టూ. కొంచెం పురాతనమైన సిటీలానే అనిపిస్తుంది, ఎందుకంటే మధ్యలో ఒక ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ స్ట్రక్చర్స్ కూడా కనబడుతున్నాయి. సో యా, దట్స్ అబౌట్ కొల్హాపూర్. అండ్ యా, కొల్హాపూర్ డెఫినెట్లీ నాట్ 2-3 days విజిట్. ఒక 1 week అయినా కొల్హాపూర్లో ఉంటే దాని చుట్టుపక్కలంతా మనం చూడొచ్చు. సో చుట్టుపక్కల నేను చూసినవి కాకుండా, నేను చెప్పినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కవర్ చేయాలంటే ఈజీగా ఒక 1 week అయినా పడుతుంది. సో టూరిజం వైజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ స్పెషల్. ఏంట్రా నైనా ఈ ట్రాఫిక్. ముంబై పూణే ఎక్స్ప్రెస్ కదా, ఆ మాత్రం ఉంటుంది. టైం లిమిటెడ్గా ఉండడం వల్ల లైక్ 1 dayలో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ నేను కవర్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది అంటే లైక్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేశాను, ఇంకొన్ని ఉన్నాయి బ్యాలెన్స్. సో నేను మొన్న చెప్పింది. బట్ అగైన్ అండ్ అగైన్ వస్తూనే ఉంటాం కాబట్టి లైక్ చూడాలి నెక్స్ట్ ట్రిప్లో కవర్ చేసేటట్టు. దట్స్ అబౌట్ కొల్హాపూర్.
ఇక్కడ ఆల్రెడీ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో బ్యూటిఫుల్ వ్యూస్ అండ్ బ్యూటిఫుల్ క్లైమేట్. యా, స్టిల్ 100 kilometers to Pune. Let's go. ముంబై ఎక్స్ప్రెస్ వేలో ముంబై డైవర్ట్ అయిపోయింది అండ్ పూణే క్రాస్ చేసేటప్పటికి ఇంకా చాలా టైం పట్టింది. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది ఇంకా నెవర్ ఎండింగ్లా అనిపించింది పూణే. సో ఆల్మోస్ట్ ఒక 2 hours 2.5 hours పట్టింది పూణే క్రాస్ చేయడానికి. సో ఆ ఎడ్జ్ నుంచి ఇటున్న షిరిడీకి వెళ్ళే హైవేకి రావడానికి ఆల్మోస్ట్ ఒక 2.5 hours పట్టింది. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ సిటీ అనమాట. అండ్ బెంగళూరు కంటే చాలా పెద్దది అనిపించింది. బెంగళూరు ఎవ్రీ టైం బెంగళూరు రెఫరెన్స్. వ్యూస్ మటుకు చాలా బాగున్నాయి, లైక్ ఘాట్స్. అండ్ యాక్చువల్గా మహారాష్ట్రలో రోడ్స్ బాగుండవు, టు బీ ఫ్రాంక్, చాలా వరస్ట్గా ఉంటాయి. కానీ బాగుండేది ఒకటి ఈ హైవే అనమాట. ఇది కూడా కొంచెం దూరం వెళ్ళంగానే ఐ థింక్ బాగుండదు. సో పూణే దాటేసాం కాబట్టి పూణే వరకు బాగుంది అండ్ ఇక్కడ నుంచి చూడాలి ఎలా ఉంటుందో. సో యాక్చువల్గా అయితే 2 routes ఉన్నాయి షిరిడీకి. ఒకటి ఏంటంటే అహ్మద్నగర్ నుంచి లాతూర్ అహ్మద్నగర్, అదొక రూట్. బట్ అదైతే డెఫినెట్గా బాగుండదు కాబట్టి అటు వెళ్ళలేదు. ఇటు కొంచెం ఎక్కువ డిస్టెన్సే, బట్ ఇది హైవే కాబట్టి ఇటు వచ్చాము. బట్ యా, స్టిల్ 150 kilometers to go. And that's it for today, guys. Meet you tomorrow.